కాంగ్రెస్ కార్యకర్తలు ఏం అలర్ట్ చేస్తున్నారంటే ప్రాపర్ మాకు క్యాంపెయినింగ్ జరగలేదు, మా లీడర్స్ ఎవరు క్యాంపెయినింగ్ చేయలేదు అనేటువంటిది వాళ్ళ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ అంటే ఇందాక ఆ ప్రతినిధి కూర్చున్నారు, క్రెడిబిలిటీ అనే ఒక పాయింట్ మాట్లాడారు సార్. అవును. సో నేను ఐ థాట్ ఆయన ఉంటారేమో, ఆయన ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నా కానీ బట్ స్టిల్ ఐ హోప్ హీల్ వాచ్. ఏబిఎన్ కాకుండా ఇంకే చూసే పరిస్థితి ఉండదు ఆయనకి, ఎందుకంటే ఆయన ఆన్సర్స్ ఖచ్చితంగా మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇస్తామని అనుకుని ఉంటారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సార్, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీ పార్టీ పుట్టింది అవినీతి రహిత పార్టీగా మేము ఉంటాం, దేశాన్ని అవినీతి రహిత దేశంగా చేస్తామని పుట్టారు. మేము అందరం వేస్ట్ అన్నారు, బీజేపీ వేస్ట్, కాంగ్రెస్ వేస్ట్, అందరూ అవినీతి పరులే, మేమే సచ్చిల్లం అన్నారు. ఇవాళ మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకుల మీద వచ్చినటువంటి అన్ని ఆరోపణలు ఎవరి మీద రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ ద నంబర్స్ ఆల్సో, దాంతో పాటుగా మీరు నిన్న మొన్నటి వరకు ఎవరితోటైతే మీరు పొత్తులో ఉన్నారో ఇంకా పొత్తులో ఉన్నారో లేదో క్లారిఫికేషన్ మీకే లేదు, వాళ్ళకే లేదేమో నాదే లేదు. కొట్టుకుంటున్నారు, మీరే కొట్టుకుంటున్నారు. గుజరాత్ లో కొట్టుకున్నారు, హర్యానాలో కొట్టుకున్నారు, పంజాబ్ లో కొట్టుకున్నారు, ఇప్పుడు ఢిల్లీలో కొట్టుకున్నారు. మళ్ళీ కూటమి అంటారు, అదేం కూటమే నాకు అర్థం. నేను అందుకనే క్రెడిబిలిటీ అనేటువంటి అంశం మీద ఐ థింక్ దే డోంట్ హ్యావ్ అ రైట్ టు స్పీక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎందుకు ప్రచారం చేశారనేటువంటిది ఆయన పాయింట్, అది కూడా అన్నారు. నేను ఐ ఆన్సర్ దట్ సార్. ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ ఏమన్నారు, కన్వీనరా ఎందుకు వచ్చి ఇది చేశారండి. ఎన్డీఏ కన్వీనర్ అయితేనే ప్రచారం చేయాలి, రూల్ బుక్లో ఉందా? ఎన్డీఏలో వీఆర్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ, మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ. డెఫినెట్గా దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అనేటువంటిది మేము చాలా బలంగా భావిస్తున్నాం. అలానే చాలా రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వీఆర్ డెలివరింగ్ సార్ దేర్. మేము డెలివర్ చేస్తున్నాం, 8 నెలల్లో మేము బ్రహ్మాండంగా అక్కడ డెలివర్ చేసి చూపించాం ఏం చేయగలము. ఒక సుస్థిరమైనటువంటి ఏబుల్, స్టేబుల్, ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఉంటే ఏ రకంగా ఉంటుందో చూపించాం. నీ టైం నా లాగేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంత అడ్వాంటేజ్ ఉన్న టైంలో కనీసం సెకండ్ ప్లేస్ కన్నా రావాల్సిన పరిస్థితి ఉండే అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చాలా దారుణంగా విఫలమైంది. ఇప్పుడు అక్కడ మీరు ఇందాక చెప్పారు, ఇండియా కూటమిలో ఉన్నారా లేరా అనేది ఆ లైన్లో జరిగినారని మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంటే కూటమిలో ఆయన యాప్ వన్ ఆఫ్ ద పార్ట్ ఎప్పుడు నేషనల్ వైడ్ గా తీసుకున్నప్పుడు. సో గుజరాత్ లో మీకు అదే అంటున్నా, ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఆయన ఎక్కడైతే బలంగా ఉన్నాడో ఆ బలం ఉన్న దగ్గరలో కూటమిలో ఆయన లేనట్టుగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు పంజాబ్ లో వాళ్ళు అధికారంలో అక్కడ మాకు పార్లమెంట్ లో మాకు ఇవ్వలేదు, ఇవ్వలేదు అంటున్నా. అదే మాకన్నా ముందే ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేశాడు, మాకన్నా ముందే అనౌన్స్ చేశాడు, ఢిల్లీలో కూడా మాకన్నా ముందే అనౌన్స్ చేశాడు. సో అలాంటప్పుడు ఎవరు కూడా బలవంత పెళ్లి చేసుకోరు కదా, లివ్ ఇట్. కానీ ఆయన చేయాలనుకున్నది చేయని అనుకున్నారు. సో అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారి యొక్క మీరు నైజం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారో ఉండగలుగుతారు అనుకున్న వాళ్ళకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీ తీసుకుంటే కూడా అక్కడ సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఆ సమయంలో అప్పుడు ఇచ్చున్నారు. సో అదే లైన్లో మూవ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి రాజకీయాల్లో చాలా పూర్తిగా భిన్నంగా డెవలప్మెంట్ కన్నా కూడా అతను చేసిన అతని పార్టీ లైన్ పైన ఎక్కువ దెబ్బపడ్డదని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఆయన లైన్, ఆయన మార్క్, ఇది నా నైజము, దీనికోసం నేను రాజకీయాలకు వచ్చినా అని చెప్పేసి అన్నా హజారా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన చేసిన పాలిటిక్స్లోని భాగంగానే అది వర్కౌట్ అయిందని చూడాల్సిన అవసరం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్, ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా కేజ్రీవాల్ గారిని తిరస్కరించారని మనం గమనించాలి. మనము పోస్టల్ బ్యాలెట్ చూస్తే కూడా అదే రిజల్ట్లో కనబడింది మనకి. సో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్